అమ్మానాన్నల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించగానే మనసులో ఎక్కడో ఒక చిన్న భయం మొదలవుతుంది కదూ. ఒకవైపు చూస్తేనేమో రోజురోజుకీ పెరిగిపోతున్న హాస్పిటల్ ఖర్చులు, మరోవైపు పాలసీలో అస్సలు అర్థం కాని కండీషన్స్. అసలు మనకు అవసరమైనప్పుడు ఈ ఇన్సూరెన్స్ నిజంగా పనికొస్తుందా? ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రశ్న. సరే, అయితే ఈ ప్రయాణంలో మనం కలిసికట్టుగా ఈ ప్రశ్నకు ఒక పక్కా సమాధానం వెతుకుదాం. ఎవరో చెప్పారని కాదు, కేవలం డేటా ఆధారంగా సరియైన నిర్ణయం ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇది నిజమే కదా. వయసు పైబడుతున్న అమ్మానాన్నల ఆరోగ్యం గురించి, వాళ్లకొచ్చే వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందినవాళ్లు ఎవరుంటారు చెప్పండి. సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా ఆ ఆందోళనను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు, వాళ్లకొక భరోసా ఇవ్వచ్చు. ఓకే, దీన్ని ఒక పద్ధతి ప్రకారం చూద్దాం. ఫస్ట్, ఏ కంపెనీ నమ్మకమైనదో, డేటా ఏం చెప్తోందో చూద్దాం. తర్వాత ఒక పాలసీలో అస్సలు ఉండకూడని ప్రమాదకరమైన కండీషన్స్ ఏంటో గుర్తిద్దాం. ఆ తర్వాత తప్పకుండా ఉండాల్సిన మంచి ఫీచర్లేంటో తెలుసుకుందాం. ఫైనల్గా ఒక సింపుల్ చెక్లిస్ట్తో ముగిద్దాం. చూడండి, పాలసీలో సూపర్ ఫీచర్లు ఉన్నాయని చూసే ముందు అసలు ఆ పాలసీనిస్తున్న కంపెనీ ఎంత మంచిదో చూడాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అవసరమైన టైంలో కంపెనీ సరిగ్గా స్పందించకపోతే మంచి పాలసీ ఉండి కూడా లాభం ఉండదు కదా. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ను ఎలా అంచనా వేయాలి? దీనికి 3 సింపుల్ కొలమానాలున్నాయి. 1, ఆ కంపెనీ మీద జనాలు ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు. 2, వాళ్ళు ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నారు. 3, వాళ్ల ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది. ఈ మూడింటిని ఇప్పుడు చూద్దాం. మొదటిది కంప్లైంట్స్. లాజిక్ చాలా సింపుల్. తక్కువ కంప్లైంట్స్ ఉంటే కస్టమర్లు హ్యాపీగా ఉన్నట్టు. 20 కన్నా తక్కువ ఉంటే చాలా మంచిది. ఇక్కడ చూస్తే బజాజ్ అలియన్స్, హెచ్డిఎఫ్సి ఎర్గో చాలా తక్కువ కంప్లైంట్స్తో టాప్లో ఉన్నాయి. అదే స్టార్ హెల్త్, నవీ విషయంలో చూడండి, ఆ నంబర్లు కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇక రెండోది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అంటే సిఎస్ఆర్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి 100 క్లెయిమ్స్ వస్తే అందులో ఎన్నింటికి డబ్బులిచ్చారు అన్నది ఇది చూపిస్తుంది. ఈ నంబర్ 90% పైన ఉంటేనే సేఫ్. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి ఎర్గో, డిజిట్ లాంటివి 97-98% క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నాయి. అంటే దాదాపు ప్రతి క్లెయిమ్ పాస్ అవుతోందన్నమాట. మూడోది ఐసీఆర్. ఇది కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని చూపిస్తుంది. అంటే వాళ్లు ప్రీమియంల రూపంలో ₹100 వసూలు చేస్తే క్లెయిమ్స్ కింద ఎంత తిరిగి ఇస్తున్నారు అనేది. ఈ నంబర్ 50-90% మధ్యలో ఉంటే కంపెనీ సేఫ్ జోన్లో ఉన్నట్టు. అదే 100 దాటిందంటే వాళ్లు సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు. ఇది ప్రమాదం. ముందు ముందు ప్రీమియంలు పెంచడమో లేదంటే క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడమో చేస్తారు. సరే, ఈ 3 మెట్రిక్స్ ఆధారంగా చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. హెచ్డిఎఫ్సి ఎర్గో, బజాజ్ అలియన్స్, టాటా ఏఐజీ టాప్లో ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మార్కెట్లో చాలా పెద్ద పేరున్న స్టార్ హెల్త్ డేటా ప్రకారం చూస్తే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకి బిజినెస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ కస్టమర్ల సాటిస్ఫాక్షన్ విషయంలో వెనకబడ్డారని ఈ నంబర్స్ చెప్తున్నాయి. ఓకే, మంచి కంపెనీ, ఏదొక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అదే పాలసీ డాక్యుమెంట్. ఆ చిన్న చిన్న అక్షరాల్లో దాగి ఉన్న ప్రమాదాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పాలసీలో ఎన్ని మంచి ఫీచర్లున్నా సరే ఒకే ఒక్క చెడ్డ క్లాజ్, ఒక నెగటివ్ కండిషన్ చాలు మొత్తం పాలసీని పనికిరాకుండా చేయడానికి. అందుకే ముందు మనం ఈ రెడ్ ఫ్లాగ్స్ని పట్టుకుని వాటికి దూరంగా ఉండాలి. మొదటిది, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద రెడ్ ఫ్లాగ్, రూమ్ రెంట్ లిమిట్స్. చాలామంది ఈ ట్రాప్లో పడతారు. అసలు హాస్పిటల్ బిల్ చేతికొచ్చే వరకు కూడా ఇలాంటి ఒక కండిషన్ ఉందని వాళ్ళకి తెలీదు. దీని ఎఫెక్ట్ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ 5,000 అనుకుందాం. మనం పొరపాటున ₹10,000 రూమ్ తీసుకుంటే ఆ ఎక్స్ట్రా 5,000 మనం కడితే సరిపోతుందనుకుంటాం. కానీ అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. రూమ్ రెంట్ పెరిగితే దానికి లింక్ అయిన డాక్టర్ ఫీజు, సర్జన్ ఫీజు, టెస్టుల ఖర్చులు అన్నీ పెరుగుతాయి. ఆ పెరిగిన ప్రతి పైసా మన జేబునుంచే కట్టాలి. అందుకే నో లిమిట్ ఆన్ రూమ్ రెంట్ ఉన్న పాలసీనే ఎంచుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక రెండో రెడ్ ఫ్లాగ్, డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్. అంటే పాలసీ 10 లక్షల కవరేజ్ అంటారు, కానీ లోపల కండీషన్స్ చూస్తే ఫలానా సర్జరీకి ₹1,00,000 కంటే ఎక్కువ ఇవ్వమని చిన్నగా రాసి ఉంటుంది. ఇది మన కవరేజ్ని బాగా తగ్గించేస్తుంది. ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి, పాలసీ ఎంత కాంప్లికేటెడ్గా ఉంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సు అంత ఎక్కువగా ఉంటుంది.
వీలైనంతవరకు ఇలాంటి సబ్ లిమిట్స్ లేని సింపుల్ పాలసీ తీసుకోవడమే స్మార్ట్ చాయిస్. మూడో రెడ్ ఫ్లాగ్ కోపేమెంట్ ఇంకా డిడక్టబుల్స్. సింపుల్గా చెప్పాలంటే రెండూ మన జేబుకి చిల్లు పెట్టేవే. డిడక్టబుల్ అంటే సంవత్సరంలో మొదటిసారి హాస్పిటల్లో చేరినప్పుడు బిల్లులో కొంత ఫిక్స్డ్ అమౌంట్ మనం కట్టాలి. కోపేమెంట్ అంటే ప్రతి బిల్లులో ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ మనం కట్టాలి. రెండూ లేకపోవడమే బెస్ట్. ఒకవేళ తప్పనిసరి అయితే కోపేమెంట్ కంటే డిడక్టబుల్ బెటర్, ఎందుకంటే మన ఖర్చు ఎంతో ముందే తెలుస్తుంది. సరే, ఏవి ఉండకూడదో చూశాం కదా. ఇప్పుడు ఒక మంచి పాలసీలో తప్పకుండా ఏమేముండాలో అంటే గ్రీన్ ఫ్లాగ్స్ ఏంటో చూద్దాం. వయసు పైబడిన వాళ్ల విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి షుగర్, బీపీ లాంటి సమస్యలుంటాయి. వీటినే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు. జనరల్గా పాలసీలు వీటిని 3-4 ఏళ్ల తర్వాతే కవర్ చేస్తాయి. అప్పటిదాకా ఆగడం రిస్క్. అందుకే 1 లేదా 2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీని వెతకాలి, లేదా ఆ పీరియడ్ని తగ్గించే యాడ్ ఆన్ తీసుకోవాలి. ఎప్పుడూ కూడా అమ్మానాన్నల కోసం విడిగా ఒక పాలసీ తీసుకోండి. ఫ్యామిలీ ఫ్లోటర్ వద్దు. కనీసం 10 లక్షల కవరేజ్ ఉండేలా చూసుకోండి. ఇంకా ఆటోమేటిక్ రీస్టోరేషన్ బెనిఫిట్ అనే ఫీచర్ ఉందో లేదా చెక్ చేయండి. అంటే ఒకసారి క్లెయిమ్ చేశాక కవరేజ్ అయిపోయినా ఈ ఫీచర్ ఆ డబ్బుని మళ్లీ రీఫిల్ చేస్తుంది. ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. ఇది చాలామంది పట్టించుకోని ఒక వండర్ఫుల్ ఫీచర్, ఇంట్లో ట్రీట్మెంట్. కొన్నిసార్లు పెద్దవాళ్లని హాస్పిటల్కి తీసుకెళ్లడం కష్టం. అలాంటి టైంలో ఇంట్లోనే కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చే ఖర్చును కూడా కవర్ చేసే పాలసీ ఉంటే అది వాళ్లకి ఎంతో కంఫర్ట్గా ఉంటుంది. ఇక చివరి గ్రీన్ ఫ్లాగ్ ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్స్. ఇది కేవలం డబ్బు ఆదాయం చేయడం కాదు, దీనివల్ల ఏవైనా జబ్బులుంటే ముందుగానే తెలుస్తాయి. దాదాపుగా ప్రతి ఏడాది 4-5 వేల రూపాయల టెస్ట్ల ఖర్చు ఆదా అవుతుంది. అంటే మన ప్రీమియం తగ్గినట్టే కదా. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కలిపి ఒక ఫైనల్ చెక్ లిస్ట్ రెడీ చేసుకుందాం. ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్తో మాట్లాడినా ఈ ప్రశ్నలు అడగడం మర్చిపోవద్దు. ఇదిగోండి మన ఫైనల్ చెక్ లిస్ట్. రూమ్ రెంట్ లిమిట్స్ ఉన్నాయా? డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ ఉన్నాయా? కోపేమెంట్ ఉందా? పీఈడీ వెయిటింగ్ పీరియడ్ ఎంత? రిస్టోరేషన్ బెనిఫిట్ ఉందా? ఇంట్లో ట్రీట్మెంట్ కవర్ అవుతుందా? ఫ్రీ హెల్త్ చెకప్ ఇస్తున్నారా? ఈ ప్రశ్నలు అడిగి అన్నింటికీ మనకు కావలసిన సమాధానాలు వస్తేనే ఆ పాలసీ వైపు వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు సరైన పాలసీని ఎలా ఎంచుకోవాలో మనకు తెలిసింది. ఒకవేళ ఇంకా అమ్మానాన్నల కోసం లేదా మీకోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దయచేసి వాయిదా వేయకండి. ప్రీమియం డబ్బులు ఆదా చేద్దాంలే అనుకోవడమంటే ఒక పెద్ద ఫైనాన్షియల్ రిస్క్ని మనమే కొని తెచ్చుకోవడం లాంటిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.